చూస్తున్నాం ఫోక్ డాన్సర్ జాను లిరి సంచలన వీడియో రిలీజ్ చేశారు. నా పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు అంటూ తన క్వశ్చన్ చేస్తూ ఆ వీడియోలో మాట్లాడుకొచ్చారు. ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఆ వీడియోలో మాట్లాడుకొచ్చింది. నా గురించి మంచి చెప్పొచ్చు కదా, నేను ఏం చేసినా ట్రోల్ చేస్తున్నారు, అందరితోనూ నేను ఒకేలా ఉంటాను, ట్రోలింగ్స్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. గతంలో ఒక ప్రముఖ షోలో కూడా పార్టిసిపేట్ చేసి టైటిల్ విన్నర్గా కూడా ఉన్నటువంటి ఈ జాను లిరి తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్కు గురవుతోంది. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా జాను లిరి పైన ట్రోలింగ్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో ఒక ఫోటో, ఒక వ్యక్తి పోస్ట్ చేసినటువంటి ఫోటోలో ఉన్నది కూడా జాను లిరియే అంటూ కూడా అనేక రకాలుగా ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ అవుతూ కనిపిస్తోంది. తన పెళ్లి విషయాలపైన మాట్లాడారు, తన అనేక పర్సనల్ విషయాలపైన మాట్లాడారంటూ కూడా తను ఎక్కి ఎక్కి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఒకసారి నేను మరిన్ని డీటెయిల్స్ చెప్పే ముందు అసలు జాను లిరి ఏం చెప్పింది, ఎటువంటి వీడియో రిలీజ్ చేసిందో చూసే ప్రయత్నం చేద్దాం. బాగున్నారు కదా, అందరూ బాగానే ఉంటారు. ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. జాన్లిరి నవ్వుతే తప్పు, జాన్లిరి ఏడుస్తే తప్పు, జాన్లిరి ఒకరితో మాట్లాడితే తప్పు, జాన్లిరి కూసుంటే తప్పు, జాన్లిరి నిల్చుంటే తప్పు, జాన్లిరి నవ్వుతే ఓవర్ యాక్షన్. జాన్లిరి పద్ధతి ఉండదు, నేను నేర్చుకోవాలి. ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే. ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు. నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటాను, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే. వేరే టాపిక్స్ లేవు, జాను లిరి టాపిక్. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్? అంటే మీ వ్యూస్ కోసమా? దేనికోసం? నన్ను మాట్లాడితే జాన్లిరికి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లిరికి రెండో పెళ్లి, జాన్లిరికి రెండో పెళ్లి. ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జాను లిరి తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట, ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా, ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా. చిన్న పిల్లని చంపేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా. ఎందుకు నా టాపిక్, నా పర్సనల్ లైఫ్? సరే, నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా. 8 సంవత్సరాల నుంచి అందరికీ నమస్తే. బాగున్నారు కదా, అందరూ బాగానే ఉంటారు. ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. జాన్లిరి నవ్వుతే తప్పు, జాన్లిరి ఏడుస్తే తప్పు, జాన్లిరి ఒకరితో మాట్లాడితే తప్పు, జాన్లిరి కూసుంటే తప్పు, జాన్లిరి నిల్చుంటే తప్పు, జాన్లిరి నవ్వుతే ఓవర్ యాక్షన్. జాన్లిరి పద్ధతి ఉండదు, నేను నేర్చుకోవాలి. ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే. ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు. నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటాను, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే. వేరే టాపిక్స్ లేవు, జాను లిరి టాపిక్. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్? అంటే మీ వ్యూస్ కోసమా? దేనికోసం? నన్ను నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది, ఒక అమ్మాయి జీవితం. రైట్, తనని ఎవరో టార్గెట్ చేశారంటూ జాను లిరి మాట్లాడుతోంది. సో బిఫోర్ దట్ ఎవరు టార్గెట్ చేశారు ఏంటని మనకు తెలియదు. మరి ఎవరు టార్గెట్ చేశారు తను వివరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఫోటో కనబడుతుంది చూడండి, స్క్రీన్ షాట్ తీసినటువంటి ఫోటో. ఈ ఫోటో ఆధారితంగా అనేక రకాలుగా ట్రోల్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. పెద్ద ఎత్తున ట్రోలింగ్స్కి గురవుతోంది జాను లిరి. సో ఒక విషయం ఇక్కడ డైరెక్ట్గా ఆర్టీవీ కూడా జాను లిరి నిజంగానే ఒక అమ్మాయి కాబట్టి ఎందుకు బాధపడుతుంది, తన యొక్క ఆవేదన తెలుసుకునేందుకు ప్రయత్నం కూడా చేసింది, ప్రత్యక్షంగా కాల్ చేసింది, కానీ అటెండ్ చేయలేకపోయింది. సో ఒక సోషల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా మనం చేసింది ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలని మ్యాండేట్ కాదది. మనం చేసిన ప్రతి విషయాన్ని అందరూ మనల్ని ఏకీభవించాలి, మనతో పాటుగా ఉండాలనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాని విషయం అది.
కొంతమంది వ్యతిరేకస్తులు ఉండొచ్చు, కొంతమంది సానుభూతి పరులు ఉండొచ్చు, మనకు సానుకూలంగా వ్యవహరించేవారు ఉండొచ్చు. అలా అని చెప్పి ప్రతిసారి మనకు సానుకూలంగా ఉండాలని కూడా లేదు. సో సోషల్ లైఫ్లో అంటే మీరు ఒక సెలబ్రిటీగా బయటికి వచ్చారు, ఒక షోలో పార్టిసిపేట్ చేశారు, మీరు ఫోక్ డాన్సర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు, మీరు సోషల్ లైఫ్లో అనేక విషయాలు పంచుకున్నారు, మీ కష్ట సుఖాలు పంచుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఈ స్థాయిలో నిలిపినటువంటి ఈ ప్రజలే, మిమ్మల్ని ఈ స్థాయిలో నిలిపినటువంటి ఈ మీడియానే, మిమ్మల్ని ఈ స్థాయిలో నిలిపినటువంటి ఈ ఎవరైతే చెప్తున్నారో కొంతమంది ఎవరో రిపోర్టర్లని ఈరోజు మాట్లాడుతున్నారు, ట్రోలర్స్ అంటున్నారు కదా, వీళ్ళందరూ మిమ్మల్ని ఈ స్థాయిలో నిలిపిన వారు మిమ్మల్ని మళ్ళీ ట్రోలింగ్కి గురి చేస్తున్నారంటే ఎప్పుడు కూడా మీకు సహకరిస్తారని కాదు, ఎప్పుడు కూడా మీ వెంట ఉంటారని కాదు. డెఫినెట్గా అవన్నీ కూడా ఫేస్ చేయాల్సిందే, వాటికి దీటైన సమాధానం కూడా చెప్పాల్సిందే. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి వస్తూనే ఉంటాయి. పాసింగ్ క్లౌడ్స్, ఒక ఏనుగు నడుస్తూ ఉంటే కుక్కలు మొరుగుతున్నాయని చెప్పి వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలా కాదని చెప్పి మనం దాన్ని మనసుకు తీసుకుంటే ఇటువంటి గాయపడేటువంటి అంశాలే ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ ట్రోలింగ్ జరిగే విషయం పైన తను కన్నీరు పెడుతున్న మాటలు కూడా చూస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా మనం కొంత తను అంటే ఒక అమ్మాయిగా నాకు ఇవన్నీ బాధలు ఉన్నాయని చెప్తుంది కాబట్టి డెఫినెట్గా తనని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఏంటంటే ఇలా ఉండాలి అని చెప్తున్న మాటలు మాత్రమే. సో ఇక్కడ ఎందుకు ట్రోలింగ్ గురవుతోంది ఏంటి అనేది మీ అభిప్రాయం ఏమైనా ఉందా చూసే వ్యూవర్స్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో డెఫినెట్గా జాను లిరి అనే ఒక అమ్మాయిని ట్రోల్ చేయడం, ఇండివిజువల్గా తనని టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం అనేది పొరపాటు. పర్సనల్ లైఫ్ అనేది అందరికీ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పినట్టుగా సోషల్ లైఫ్లో ఉన్న వారందరూ కూడా కేవలం పర్సనల్ లైఫ్ ఉండదు, మొత్తం సోషల్ లైఫ్ అనేది ఏం కాదు, అందరికీ పర్సనల్ లైఫ్లో కూడా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో కావాలని అత్యుత్సాహపరులు దాంట్లో కూడా వెళ్ళిపోయి ట్రోల్ చేస్తున్నారంటే మనం వాటిని ఒక పాసింగ్ క్లౌడ్ లాగా వదిలేయాల్సిందే. నిజంగా మనసుకు తీసుకునేటువంటి గాయాలయ్యేటువంటి అవకాశాలు ఉంటుంది. సో ప్రెసెంట్ జాను లిరి ఆవేదన మాత్రం చాలా తీవ్రంగా ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది. ముందుగా మరిన్ని వీడియోలో కూడా ఆయన తన ఆవేదన వ్యక్తం చేసింది ఆవిడ. ఒకసారి అంతకంటే ముందు మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు, పెట్రిషా దగ్గరికి వెళ్దాం. పెట్రిషా, ఏం జరిగింది? జాను లిరి ఏకంగా చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు, వేరే వేరే అంశాలు కూడా ఉన్నాయి, వాటిని ఫోకస్ చేయండి, నన్ను కాదని చెప్తున్నారు. ఇక్కడ కనిపించేటువంటి ఒక ఫోటో తర్వాత నుంచి కూడా తన ట్రోలింగ్కి గురవుతున్నట్టుగా ప్రజెంట్ తన వీడియో తర్వాత నుంచి కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, తమ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? జాను లిరి ఆవేదన గల కారణం ఏంటి? జాను లిరి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఒక సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేసింది. నా పర్సనల్ లైఫ్ గురించే ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు, ఇంకా వేరే టాపిక్స్ లేవా, ఎంతో మంది చాలా మంది చనిపోతున్నారు, జాను లిరి టాపిక్ ఎందుకు అంటూ కూడా ఇన్స్టాగ్రామ్ పలు ఇన్ఫ్లుయెన్సర్స్ ని అడుగుతుంది, పలు రిపోర్టర్స్ ని కూడా తను క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నా గురించి మంచి పేద ఎప్పుడు ఎందుకు చెడే మాట్లాడుతున్నారు, జాను లిరి తిన్నా మాట్లాడుతున్నారు, లేదంటే డాన్స్ చేసినా మాట్లాడుతున్నారు, ఒక అంతా మాట్లాడినా తిడుతున్నారు, చలితో మాట్లాడినా క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకని జాను లిరి టాపిక్ వస్తుంది ప్రతిసారి అంటూ కూడా తను ప్రశ్నిస్తుంది. అదే కాకుండా ఈ ట్రోలింగ్ చూస్తుంటే కూడా, ఈ ట్రోల్ చేస్తుంటే కూడా నాకు చాలా భయం వేస్తుంది. నాకు 9 సంవత్సరాల కొడుకున్నారు కాబట్టి నేను జీవిస్తున్నాను, లేకపోతే చచ్చిపోతుండే. చాలా మంది ఎందుకు సూసైడ్ చేసుకున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను చాలా మందికి ఒక మోటివేషన్ స్పీకర్ గా చెప్తుంటాను, కానీ అటువంటిది నాకే జరుగుతుంది. ప్రతిసారి ఎవరో ఒకరితో లింకులు పెడుతున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ అంతా కూడా నా ఫొటోస్ పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు, నా ఫొటోస్ వెనకాల బూతులు మాట్లాడుతూ కూడా అసభ్యంగా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకని ఇలా చేస్తున్నారంటూ కూడా గట్టిగా బోరుమని వెచ్చి ఏడుస్తూ వీడియోస్ రిలీజ్ చేసిన పరిస్థితి. ఇప్పటికే మన అందరికీ తెలిసిన విషయమే, జాను లిరి డీలో కూడా టైటిల్ విన్ అయింది. అదే కాకుండా మంచి పేరున్న మహిళనే చెప్పొచ్చు. ఫోక్ సాంగ్స్ లో చీర కట్టుకొని కల్చర్ ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అటువంటిది జాను లిరి పైన అనేక ఆరోపణలు వచ్చాయంటే తోటి డాన్సర్స్ కూడా కొంతమంది ఇండస్ట్రీలో మాట్లాడుకోవడమే. అంటే పెట్రిషా, అసలు ట్రోలింగ్స్ కావడం గల కారణం ఏంటి? తన పైన ఎందుకు పర్సనల్ గా అటాక్ చేయాల్సి వస్తుంది? ఇప్పటికే చూసుకుంటే తన టైటిల్ విన్ అయిన తర్వాత కూడా అనేక ట్రోలింగ్స్ తను ఫేస్ చేసిన పరిస్థితి. ఎందుకంటే తన తోటి డాన్సర్సే కానీ లేకపోతే ఇండస్ట్రీ అంతా కూడా అదంతా కూడా డీలో టాలెంట్ ఉన్నప్పటికీ కూడా శేఖర్ మాస్టర్ తనకి టైటిల్ వచ్చేలాగా ఒకవైపు తనని మోటివేట్ చేశారు, మరోవైపు శేఖర్ మాస్టర్ కి కూడా మరియు జాను లిరికి కూడా ఎఫ్ఐఆర్ ఉంది అంటూ కూడా ఇటువంటి సంచలనమైన విషయాలు కూడా బయట ట్రోలింగ్స్ అనే వచ్చాయి. దాని మీద శేఖర్ మాస్టర్ కూడా అనేక సార్లు క్లియర్ గా చెప్పిన విషయం, అంటే ఏదైతే ఒక పాడ్కాస్ట్ లో ప్రముఖ ఛానల్లో జాను 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 అని నేను ఒకటేసారి అన్నాను, అది కూడా అమ్మాయి టాలెంట్స్ ని నేను మెచ్చుకున్నాను. ఎవరైనా సరే కళాకారులు ఎవరైనా సరే నేను మెచ్చుకుంటాను, కేవలం తెలుగు అమ్మాయి అనే కాదు, ఎవరికి టాలెంట్ ఉన్నా శేఖర్ మాస్టర్ మెచ్చుకుంటాడంటూ కూడా అతను చెప్పిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కూడా జాను లిరి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నేను మళ్ళీ 2వ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, లైఫ్ మీద నేను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నాను, నాకు ఒక మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది లైఫ్ పైన అంటూ కూడా తను మాట్లాడిన సిచ్యువేషన్. అటువంటి టైంలో దిలీప్ దేవ్గన్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ప్రధానంగా
అతను ఒక లిరిక్స్ అదే కాకుండా వెళ్ళిపోకే అనే ఒక సాంగ్ సింగర్ పాడారు. అతను ఒక సింగర్, ఫోక్ సింగర్ అని కూడా తెలుస్తుంది. ప్రధానంగా అతను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్. దిలీప్ దేవ్గన్ అనే వ్యక్తి ప్రధానంగా ఒక రెడ్ కలర్ శారీ కొని ఫోటో పెట్టి చాలా క్లారిటీగా చూసుకుంటే కూడా మ్యారేజ్ అంటే ఏదైనా ప్రపోజల్ కి సంబంధించిన సింబల్స్ కానీ హార్ట్ సింబల్స్ ప్రేమలో ఉన్నాను అంటూ కూడా అతను మెన్షన్ చేయడం, సేమ్ అదే కలర్ శారీ, అదే కలర్ బార్డర్, సేమ్ అదే హెయిర్ స్టైల్ తోని జాను లీరి ఫోటో అంటే వాళ్ళిద్దరు దిగిన ఫోటో కూడా కలిపి అమ్మాయి ఏదైతే హైడ్ ఫోటోని రివీల్ చేశారు. సోషల్ మీడియా అంతా కూడా అది ఎవరో కాదు జాను లీరి అదే దిలీప్ దేవ్గన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా అనేక విషయాలంతా కూడా సోషల్ మీడియాలో అంతా కూడా సర్క్యులేట్ అయ్యాయి. జాను లీరి మాత్రం దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. నిజంగానే తను దిలీప్ దేవ్గన్ ని పెళ్లి చేసుకుంటుందా లేకపోతే ఏంటి అనే విషయం కన్ఫర్మ్ చేయకుండా తను ఏడుస్తూ ఒక వీడియో పెట్టిన తన బాధ ఏంటో అని వ్యక్తం చేయలేదు. కేవలం ట్రోల్స్ కి నేను బలి అవుతున్నాను, నాకు జరిగింది ఇంకెవరికి జరగవచ్చు, నేను తట్టుకోవాలనుకుంటున్నాను, ఇదంతా కూడా వేదనకి గురవుతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, ఓపిక అయిపోతుంది, నశించిపోతుంది అంటూ కూడా జాను లీరి మాట్లాడిన పరిస్థితి. ఒకవైపు అనేక ట్రోలింగ్స్ అంటే సోషల్ మీడియా అంతా కూడా జానుకి శేఖర్ మాస్టర్ కి ఏదో లింక్ ఉన్నట్టు, వాళ్ళిద్దరు కూడా రిలేషన్షిప్ లో ఉన్నట్టు కూడా ఇలా పోర్ట్రేట్ అయిన సిచ్యువేషన్ లో శేఖర్ అంటే జనరల్ గా పెట్రిషా మనం చాలా మంది సెలబ్రిటీస్ చూసాం, సినిమాకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇటువంటి ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి. ఒక్కసారి సోషల్ లైఫ్కి వచ్చిన తర్వాత వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్స్ కూడా ఉంటూ ఉంటాయి. కానీ పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేసి కొంతమంది ట్రోలింగ్స్కి పాల్పడుతుంటారు. కానీ అటువంటి వారిపైన గతంలో అనేక రకాలుగా పోలీస్ కేసులు నమోదయ్యాయి, పోలీసులకు ఫిర్యాదు అనడం జరిగింది, అవన్నీ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు జాను లీరి అటువంటి విధంగా ఏం ప్రయత్నం చేయకుండా కేవలం చాలామంది ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చేసుకుంటారు పిచ్చివాళ్ళు అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అలా అనిపిస్తోంది అంటూ కూడా తన ఆవేదనగా మాట్లాడుతోంది. అంటే ఏంటి తన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకుంటుంది, ఎందుకు కేసుల వరకు వెళ్లకుండా ఆగిపోయింది, అంటే నిజంగా ట్రోలింగ్ చేసే వారిపైన ఎందుకు ఫిర్యాదు అందించలేదు ఇంతవరకు? ఎందుకంటే జాను లీరికి అనేక చట్టం పరంగా కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే క్రైమ్ బ్యూరోకి వెళ్ళడమే కానీ లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్ళి కూడా నేను ఇలాంటి ఇన్స్టాగ్రామ్ పేజెస్ తను లింక్ ప్రొవైడ్ చేస్తా అంటే ప్రధానంగా ఎక్కడెక్కడైతే తన గురించి తప్పుగా అసభ్యంగా మాట్లాడారో లేకపోతే వ్యక్తిగతంగా ట్రోలింగ్ చేశారో ఇదంతా లింక్స్ కూడా తను సైబర్ క్రైమ్ లో పెట్టొచ్చు. ఆ తర్వాత కూడా పోలీసులు చట్టపరంగా దాని మీద చర్య తీసుకుంటారు, ఆ లింక్స్ అన్ని కూడా బ్లాక్ చేస్తుంటారు. కానీ జాను లీరి కేవలం పోలీసులు ఆశ్రయించకుండా, కేసు పెట్టకుండా జస్ట్ ఒక వీడియో రిలీజ్ చేస్తుంది. దీని వెనకాల కూడా చర్చ జరుగుతుంది. ఇదంతా కూడా హైడ్రామా క్రియేట్ చేయడానికి, ఫేమ్ అవడానికి మాత్రమే జాను లీరి ఇదంతా కూడా చేస్తుందంటూ జస్ట్ సింపతి పొందడానికి మాత్రమే జాను లీరి ఇదంతా చేస్తుంది. ఏమీ కూడా లేదు. తను చట్టపరంగా శిక్ష ఎవరైతే ఇలా చేశారో వాళ్ళ పైన శిక్షలు కూడా పడుతుంటే తను కేసు కూడా పెట్టచ్చు కదా, ఎందుకని తను సింపతి పొందడానికి జనాల నుంచి ఒక అటెన్షన్ పొందడానికి చేస్తుందంటూ కూడా వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషా, సో మొత్తం మీద ఫోక్ డాన్సర్ జాను లీరి సంచలన వీడియో విడుదల చేశారు. తనని ఎవరో టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, నేను మాట్లాడితే ఓవర్ యాక్షన్ అంటారు, నవ్వితే ఓవర్ యాక్షన్ అంటారు, నేనేం చేసిన నా పైన ట్రోలింగ్స్ గురవుతున్నాయంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతం జాను లీరిని టార్గెట్ చేసింది ఎవరు, అసలు ఇక్కడ కనిపించేటువంటి ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి దిలీప్ దేవ్గన్ అనేటువంటి లిరిసిస్ట్ కమ్ సింగర్ కూడా, ఆయన ఒక ఫేమస్ సాంగ్స్ కూడా పాడాడు. సో ఆ వ్యక్తి ఈ ఫోటోని పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫోటోని పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కింద ఆయన ప్రపోజ్డ్ అంటూ ఏదో హార్ట్ సింబల్ కూడా పెట్టినట్టుగా చర్చ జరుగుతుంది. ఆ తర్వాత వారిద్దరు కలిసి ఒక వెడ్డింగ్ అటెండ్ అయినప్పుడు ఆ తర్వాత ఒక ఫోటోలో కూడా సేమ్ ఇదే కలర్ శారీతో సేమ్ డ్రెస్సింగ్ స్టైల్తో అక్కడ జాను కూడా కనిపించింది. ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, కింద ఆ ఫోటోలో కనిపించేటువంటి ఆవిడే జాను లీరి. సో అక్కడ ఇద్దరు సిమిలర్గా ఉన్నారు కాబట్టి ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు రకమైన ట్రోల్స్ కానివ్వండి. గతంలో డీలో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా శేఖర్ మాస్టర్ తాన్ని జాను జాను అనేటువంటి ఒక డైలాగ్స్తో సంబోధించి తాన్ని ఎంకరేజ్ చేసిన విధానం ఇవన్నీ కూడా ప్రతిసారి కూడా జాను లీరి పైన అనేక ట్రోలింగ్స్ కొనసాగుతున్నాయి. సో మీరేమనుకుంటున్నారు, అసలు జాను లీరి పైన ట్రోలింగ్స్ అవడం గల కారణం ఏంటి? మీరు ఈ ట్రోలింగ్స్ని సపోర్ట్ చేస్తున్నారా లేదంటే జాను లీరి వైపుగా ఉంటారా? అసలు ఈ ట్రోలింగ్స్ గల కారణం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ఆర్టీవీ కూడా ఒక పోల్ కండక్ట్ చేసింది దీంట్లో. సో జాను లీరి పైన ట్రోలింగ్స్ కరెక్ట్ అనుకుంటున్నారా అంటే దానికి చాలామంది కూడా కరెక్ట్ కాదు అని కొంతమంది చెప్తున్నారు, ఎస్ కరెక్టే అని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా కూడా ఒకరి పర్సనల్ లైఫ్లోకి చొరబడి ఈ రకమైన ట్రోలింగ్ అనేది ఎట్టి పరిస్థితి తగదు. తను చూడండి ఎంత వెక్కెక్కి ఏడుస్తోందో, తను ఏం చేసినా కూడా తను ట్రోల్ చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంటుంది. దీంట్లో కూడా ఇప్పుడు తను ఏడ్చేటువంటి ఈ వీడియోను కూడా చాలామంది హై డ్రామా చేస్తోంది, కావాలని నటిస్తోంది, తను నిజంగా
ఆ ఏడుపు రావడం లేదు, నిజంగా ఏడవడం లేదు, కావాలని నటించి మళ్ళీ సింపతి గెయినింగ్ కోసం ప్రయత్నం చేస్తోంది. నిజానికి తను నిజంగా ట్రోలింగ్కు కనుక గురై ఉంటే పోలీసులకు ఫిర్యాదు అందించాల్సింది, ఇంకేదైనా చేయాల్సిందని చెప్పి ఇంకా ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా జాను లిరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఇప్పుడు ట్రోలింగ్స్ అనేది కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో జాను లిరి పైన అనేక రకాల ట్రోలింగ్ జరుగుతోంది. సో ప్రజెంట్ దానిపైనే జాను లిరి ఏడుస్తూ కన్నీళ్లు పెడుతూ ఒక వీడియో చేసింది. సో నిజంగా జాను లిరి ట్రోలింగ్ అవడానికి కారణం, కొంతమంది టార్గెట్ చేశారా జాను లిరిని? జాను లిరి ఈ రకంగా ఏడడం గల కారణం ఏంటి, అసలు మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఒకసారి జాను లిరి ఏం మాట్లాడిందో చూద్దాం. చాలా మంది జానక్కని చూసి నేర్చుకోవాలి, జానక్కల ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు. కానీ ఈ రోజు నా ఓపిక నశించింది. అయితే బాధ ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అసలు నా వల్ల మీకేమైనా హాని జరిగిందా, ఏమైనా నష్టం వచ్చిందా? జాను లిరి నా కొంచెం మంచి కూడా ఉంది కదా, మంచి పెట్టొచ్చు కదా. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, చెల్లెతో మాట్లాడినా, ఎందుకు నాకు ఇద్దరు నవ్వినా నేను కూర్చున్నా అసలు. అయ్యో నరకంగా అనిపిస్తుంది నాకు. తప్పు, మీరు చేసేది చాలా తప్పు. ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్, నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెడుతున్నారు. నాకు కొడుకు చూడడా? నువ్వు ఒక అమ్మ కొడుకే కదా, నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకుంది. ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని, ఇవన్నిటికీ దూరంగా ఉండాలని, ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నిజంగా లేనట్టున్న లైఫ్ లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా చచ్చిపోడు. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు, గుర్తుపెట్టుకునేది. ఇంత నరకమా? మస్తు టాపిక్స్ ఉన్నాయి. నా మీద పడేందుకు మీకేమొస్తుంది? నేను చచ్చిపోయినా కూడా నా శవం దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా? నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో నేను, నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు, ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. మాట్లాడితే జాన్లరికి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లరికి రెండో పెళ్లి. ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జాను లిరి తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట, ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా, ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా. చిన్న పిల్లని చంపేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా. ఎందుకు నా టాపిక్, నా పర్సనల్ లైఫ్? సరే, నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా.